ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు ఉన్నాయి. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలలో ఈ విధముగా రాయబడి ఉన్నది. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దాన వాక్య భాగాన్ని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలైన యూదా వారికి తెలియజేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటామండి. ఆ సందర్భానికి యూదా వారి పరిస్థితి మనం చూస్తే గనక వారు దేవుని పూర్తిగా విడిచిపెట్టారు. దేవుని ప్రజలే కానీ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని యందు నమ్మకం లేదు, దేవుని యందు విశ్వాసం లేదు. దేవునికి పూర్తిగా విరోధంగా ప్రవర్తిస్తూ దేవుని ఆజ్ఞలను విడిచి వారు నడుచుకుంటూ ఉన్నారు. వారి నమ్మకం ఇప్పుడు ఎవరి మీద ఉందంటే ఇతర దేశాల రాజులపై ఉంది, ఇతర దేశాల సైన్యాలపై ఉంది. వారికి ఏదో సహాయము చేస్తారని చెప్పి ఇతర దేశాల వారిని వారు నమ్ముతూ ఉన్నారండి. ఎందుకంటే బబులోను వారికి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వారు భయపడి ఎవరి సహాయాన్ని కోరారంటే ఐగుప్తు వారి సహాయాన్ని కోరినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే వారు ఎలా ఉన్నారంటే దేవుని ప్రజలే కానీ పూర్తిగా దేవుని విడిచారు. దేవుని యందు నమ్మకం అనేది వారిలో లేదు. దేవుని ఆజ్ఞలను మరిచి జీవిస్తూ ఉన్నారు. మనుషులను నమ్మేవారుగా వారు ఉన్నారు. కనుకనే దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ముందు ఏమంటారంటే 17వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుంటే గనక మనుషులను ఆశ్రయించువారు, మనుషులను ఆధారముగా చేసుకున్న వారు అంటే మీరు ఈ విధంగా ఉన్నారు కాబట్టి మీరు శాపగ్రస్తులని చెప్పి మీ జీవితాలు ఎండిపోయేవిగా ఉంటాయి, మీకు మేలు అనేది ఎదురవుదని చెప్పి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వారికి తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే వారు మనుషులను ఆశ్రయించారు కాబట్టి వారి జీవితాలలో ఇంకా సంతోషం ఉండదు. వారి జీవితాలు శాపగ్రస్తమైన జీవితాలుగా మారిపోతూ ఉన్నాయని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని నమ్ముకోవాలి. మనుషులను నమ్ముకునే కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ దినాల్లో చాలా మంది మనుషులను ఆశ్రయించేవారుగా ఉన్నారు. తెలిసి కూడా దేవుని నమ్ముకనకుండా, తెలిసి కూడా దేవుని విశ్వసించకుండా మనుషుల మీదే ఆధారపడేవారుగా ఎంతోమంది బ్రతుకుతూ ఉన్నారు. బైబిల్లో కూడా రాజైన ఆస ఆ విధంగానే ప్రవర్తించాడండి. ముందు దేవుని నమ్మాడు గనుక అద్భుతమైన విజయాన్ని యుద్ధంలో చూడగలిగాడు. 10 లక్షల మంది సైన్యము తనకు ఎదురుగా వచ్చినా సరే దేవుడు వారి పక్షాన ఉండి ఆ యుద్ధంలో అద్భుతమైన విజయాన్ని యూదా రాజైన ఆసాకి ఇచ్చారు. కానీ తరువాత సిరియా రాజైన బెన్హదదును నమ్ముకున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించడం మాని, దేవుని నమ్ముటం మాని మనుషుల్ని ఆశ్రయించాడు. నెమ్మది లేని పరిస్థితిని అనుభవించాడు. ఆ దినము నుండి తన పరిపాలనలో యుద్ధాలు ఎదురయ్యాయి. తన జీవితంలో కూడా, తన యొక్క శరీరంలో కూడా తన పాదంలో జబ్బు పుండు వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఎప్పుడైతే మనుషుల్ని ఆశ్రయించాడో తన పరిపాలనలో నెమ్మది లేదు, యుద్ధాలు ఎదురయ్యాయి. తన జీవితంలో కూడా నెమ్మది లేక అనారోగ్య పరిస్థితి ఎదురైందండి. గనుక మనము మనుషులను ఆశ్రయించేవారుగా ఉండకూడదు. కానీ ఈ వాగ్దానంలో మనం చూసుకుంటే కనుక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడని మనకు కనబడుతుంది. యెహోవాను నమ్ముకున్నట్టంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడడం. ఏ పరిస్థితి అయినా సరే దేవుడు నన్ను విడిచిపెట్టడనే నమ్మకము మనలో ఉన్నప్పుడు మనం ధన్యులమంట. ఎందుకంటే ప్రియమైన దేవుని వీళ్ళారా, దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని నమ్ముతారో వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటారండి. దేవుడు ఆశ్రయముగా ఉంటే వారిలో ఉన్న భయము పోతుంది. దావీదు అంటాడు కీర్తనలు 56వ కీర్తన 11వ చరణంలో, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరని. అంటే ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారికి దేవుడు ఆశ్రయముగా ఉండి వారికి ఏ హాని కలుగకుండా కాపాడే దేవుడు, వారిలో ఉన్న భయాన్ని తొలగించే దేవుడు, వారిలో నెమ్మదిని కలుగజేసే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 46వ కీర్తన 1వ చరణంలో మనం చూస్తూ ఉంటాం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే మనము దేవుని నమ్మినప్పుడు ఆయన మనకు ఆశ్రయంగా ఉండి మన జీవితాల్లో ఎదురయ్యే ఆపత్కాలంలో ప్రియమైన దేవుని
బిడ్డలారా, మనము నమ్ముకొనదగిన సహాయకుడిగా దేవుడు ఉంటారంట. నిజమే, మనుషులు ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు. నేను నీకు ఇది చేస్తాను, నీ ఆపద సమయంలో నేను ఆదుకుంటానని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకు ఆపత్కాలం ఎదురైనప్పుడు మనల్ని మోసం చేసేవారుగా, మనల్ని పట్టించుకోలేని వారుగా వారు ఉంటూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, మనము దేవుని నమ్ముకుంటే దేవుడు మనకు ఆశ్చర్యంగా ఉండి మన జీవితాల్లో ఎదురయ్యే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకుంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని మనం చూస్తూ ఉంటాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకును అంటే ఎవరైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడతారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని దేవుడు సమాధానంగా ముందుకు నడిపిస్తారంట. నెమ్మదికరమైన పరిస్థితులు వారి జీవితంలో దేవుడు కలుగు చేస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మితే దేవుడు మనకు ఆశ్చర్యంగా ఉంటారు. దేవుడు మనకు ఆశ్చర్యంగా ఉంటే మన జీవితంలో మనము భయపడవలసిన అవసరం లేదు. ఆపత్కాలంలో మనము భయపడవలసిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆయన మనకు సహాయకుడిగా ఉంటారు. అంతేకాకుండా మన జీవితంలో నెమ్మది, సంతోషము, సమాధానం ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వాగ్దాన వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారికి దేవుడు ఆశ్చర్యంగా ఉంటారని, వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక చెట్టుతో పోల్చి దేవుడు ఇర్మియా ప్రవక్తకు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. మొదటిగా చూస్తే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండునని మనం చూస్తూ ఉంటాం. జలముల దగ్గర అంటే నీటి దగ్గర ఉండే చెట్టు ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుందండి. అంటే ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారి జీవితం ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుందంట. ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు, అది కాలువల ఓరను దాని వేలు త్రన్నునని మనం చూస్తూ ఉంటాం. అంటే ఫలించడమే కాకుండా అది విస్తరిస్తుంది. ఈ విధంగానే ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకుంటారో వారు ఫలించబడమే కాకుండా వారు విస్తరింపజేయబడతారు. అంత ఆశీర్వాదకర స్థితి దేవుడు వారి జీవితాల్లో కలుగు చేస్తారండి. అంతేకాకుండా వెట్ట కలిగినను అది భయపడదంటే, సమస్య వచ్చినా సరే భయపడవలసిన పని లేదు, దేవుడు నీకు తోడుగా ఉంటారని ఈ మాట మనకు తెలియజేస్తుంది. ఎలాగైతే చెట్టు నీటి దగ్గర ఉన్నప్పుడు ఎండ దాని మీద పడినా సరే దానికి ఏమీ కాదు, అదేవిధంగా నీవు దేవుల్లో ఉన్నప్పుడు, దేవుని నమ్మినప్పుడు నీ జీవితంలో ఎటువంటి సమస్య ఎదురైనా సరే నీవు భయపడవలసిన అవసరం లేదు. శద్రకు, మేషకు, అబేద్నెగో ముందు అగ్నిగుండం లాంటి సమస్య ఉన్నా సరే వారు భయపడలేదు. చివరికి దేవుడు వారిని కాపాడారు. మన జీవితంలో కూడా ఇటువంటి అగ్నిగుండం లాంటి సమస్యలు మనకు ఎదురైనా సరే మనము భయపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండి ఆ సమస్య నుండి విడిపిస్తారు. అంతేకాకుండా దాని ఆకు పచ్చగా ఉండినని మనం చూస్తూ ఉంటాం. అంటే ఎవరైతే దేవుని నమ్ముతారో వారి జీవితాలు పచ్చగా ఉంటాయి. వారి బాహ్య జీవితం పచ్చగా ఉంటుంది, వారి ఆత్మీయ జీవితం కూడా పచ్చగా ఉంటుందండి. అంటే ఫలిస్తూనే ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు, వర్షము లేని సంవత్సరం నా చింతన ఉండదు, కాపు మనదని మనం చూస్తూ ఉంటాం. అంటే కరువు వచ్చినా సరే అటువంటి పరిస్థితులలో కూడా వారి జీవితాలలో చింత అనేది ఉండదంటండి. ఎందుకంటే వారు ఆ సమయంలో కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకును మనం చూస్తూ ఉంటాం. ఇస్సాకు కరువు కాలంలో దేవుని నమ్మాడు. దేవుడు ఒక ప్రాంతంలో ఉండిపోమన్నప్పుడు అదే ప్రాంతంలో ఉండిపోయి విత్తనము వేసినప్పుడు నూరంతల ఫలము పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే చింతలేని పరిస్థితి ఇస్సాకు జీవితంలో ఎదురవడానికి గల కారణం ఏంటంటే ఇస్సాకు దేవుని నమ్మాడండి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదాలన్నీ మన జీవితంలో మనం పొందుకోవాలంటే దేవుని మనము నమ్మాలి. మనుషులను నమ్ముకునే కంటే దేవుని మనం ఆశ్రయించి దేవుని మనము నమ్మినప్పుడు దేవుడు మనకు ఆశ్చర్యంగా ఉండి మనలో భయాన్ని తొలగిస్తారు, మనలో సమాధానాన్ని కలుగు చేస్తారు. ఆపత్కాలంలో ఆయన మనను ఆదుకునే సహాయకుడిగా ఉంటారు. అంతేకాకుండా మన జీవితము ఫలించబడేలా ఆశీర్వదిస్తారు, విస్తరించబడేలా ఆశీర్వదిస్తారు. అంతేకాకుండా భయం అనేది లేకుండా అద్భుతంగా అన్ని సమస్యలను జయించే పరిస్థితులు కలుగు చేస్తారు. బాహ్య జీవితము అంతేకాకుండా ఆత్మీయ జీవితము పచ్చగా ఉండేలా దేవుడు కాపాడుతూ ముందుకు నడిపిస్తారు. చివరగా కరువు వచ్చినా సరే ఆ పరిస్థితులలో చింతలేని పరిస్థితులు కలుగు చేసి అటువంటి స్థితిలో కూడా నీకు అభివృద్ధిని దేవుడు దయచేస్తారు. ఇవన్నీ మన జీవితంలో మనం పొందుకోవాలంటే కనుక దేవుణ్ణి నమ్మాలి. దేవుని మీద మనం నమ్మకం పెట్టుకున్నప్పుడు, దేవుని నమ్మినప్పుడు ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని
వారి జీవితంలో వారు అనుభవించగలిగేలా, అటువంటి ఆత్మీయతలో వారు ఉండగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. నిన్ను నమ్ముట ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో వారు పొందుకోగలరు దేవా. గనుక మనుషులను నమ్ముకొనక నిన్ను నమ్మి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో వారు పొందుకునేలా మీరు కార్యాన్ని జరిగించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలో దీవించునుగాక. ఆమేన్.